బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. తాను భూమి కబ్జా చేశారంటున్నది అబద్ధమన్నారు. తనను కావాలనే టార్గెట్ చేసి ఆరోపణలు చేస్తున్నారంటున్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి తన స్థాయికి సరిపోయే వ్యక్తే అంటూ మండిపడ్డారు. పల్లా రాజేశ్వర్ ఆరోపణలన్నీ ఫేక్ అంటున్న కడియం శ్రీహరితో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. రాజకీయాలు ఒక్కసారి ఎడికిన పరిస్థితి. దాని నేపథ్యంలోనే స్టేషన్ కనుపూర్ స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అదేవిధంగా జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మధ్య ఒక పొలిటికల్ వార్ నడుస్తున్న పరిస్థితి. అసలు నిజంగానే ఆ పల్లా రాజేశ్వరరెడ్డికి కడియం శ్రీహరి గారికి ఉన్నటువంటి ఇష్యూ ఏంటి, అసలు ఎందుకు జరుగుతుంది ఈ విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. అసలు ఏంటి జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి మీకు నడుస్తుంటే పొలిటికల్ వార్ వానికి నాకేమండి, పల్లా రాజేశ్వరరెడ్డి నా ముందట ఒక బచ్చా, ఒక రాజకీయ బిచ్చగాడు. ఆయనతో నాకేం పోటీ లేదండి. ఆయనతో నన్ను కంపేర్ చేయదు. ఈజ్ ఎ వెరీ స్మాల్ ఫెలో కంపేర్ టు మై సీనియారిటీ అండ్ మై ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఇష్యూ అంతా రైతులకు సంబంధించిన పట్టాభూమి, అటవీ శాఖకు సంబంధించిన తగాదా. అటవీ శాఖ 1967లో 3750 ఎకరాలకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తయారు చేయడానికి ఇనప్రాతి గుట్టలను ఒక బ్లాక్గా ఏర్పాటు చేసి ప్రతిపాదన వారికి ఇచ్చారు. ఆ ప్రతిపాదన అఫీషియల్గా ఇంతవరకు ప్రచురించబడలేదు. ఇప్పుడు అటవీ శాఖ 3750 ఎకరాలకు గాను 3955 ఎకరాలు తన అధీనంలో పెట్టుకున్నది. దాంట్లో కొంతమంది రైతుల యొక్క పట్టాభూములు కూడా ఉన్నాయని 2 సర్వేలలో కూడా అది స్పష్టంగా అయింది. ఇక్కడ మేము మాట్లాడేది లిమిటెడ్ ఇష్యూ ఏంటి అంటే 3750 ఎకరాల అటవీ భూమిని ఎవరు ముట్టుకోవడానికి వీలు లేదు. అది అటవీ భూమికే ఉండాలి. ఏ రైతులకైతే పట్టదారు పాసులు ఉన్నాయో, ఎవరికైతే భూమి మీద హక్కులు ఉన్నాయో వాళ్ళ ఎంజాయ్మెంట్ను డిస్టర్బ్ చేయొద్దు అనేది లిమిటెడ్ ఇష్యూ. దీనిపైన కలెక్టర్ గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, రెవెన్యూ అందరూ కలిసి జాయింట్ సర్వే చేశారు. రిపోర్టు ప్రిన్సిపల్ CCFకి పంపించారు. అది రాగానే రైతులకు న్యాయం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం అటవీ భూమిని కాపాడుతూ అక్కడున్న అటవీ భూమితో పాటు ధర్మసాగర్ రిజర్వాయర్ని కూడా కలుపుతూ ఒక ఎకో టూరిజం ప్రాజెక్ట్ తయారు చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాను. దానికి కన్సల్టెన్సీ కూడా ఫిక్స్ అప్ అవుతున్నది. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా వస్తుంది. ఫర్దర్గా ప్రభుత్వ పరంగా అంటే కలెక్టర్ కావచ్చు, మీరు కొంచెం ఎలక్షన్ తీసుకుంటే ఎప్పటివరకు కాబోతున్నారు రైతులు ఫర్దర్గా ఇష్యూ మీద అంటే ఎంత టైం పట్టవచ్చు, ఫర్దర్గా ఎట్లా ఉండదు? కలెక్టర్ గారు అయితే నిన్న రైతులు కలిసినప్పుడు 10-15 రోజులలో ఈ ఇష్యూ సాల్వ్ అవుతుందని చెప్పినట్టుగా తెలిసింది. థ్యాంక్ యూ. ఓకే, ఏదైతే ఉందో ఇప్పటికే జనగాం ఇష్యూకి సంబంధించి ల్యాండ్ కబ్జా సమితి అనేక సందర్భాల్లో ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం మనతో కడియం శ్రీహరి గారు మాట్లాడింది. ఆ ఇష్యూని ఎలాంటి ఆరోపణలు లేకుండా కూడా కడియం శ్రీహరి చేయడం జరిగిందని చెప్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ప్రస్తుతం దీన్ని చూసుకుంటే ఆ కబ్జా లేకుండా ఆమె కావాలని పొలిటికల్ నడుస్తుందని చెప్తాను జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో భాస్కర్, BRK న్యూస్, వరంగల్.